హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ సుక్కా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీలో నేనొక చిన్న ట్రిక్ చూపిస్తాను. దానివల్ల మసాలా ప్రతి చికెన్ ముక్కకు బాగా పట్టి చాలా రుచిగా వస్తుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయండి. ఇప్పుడిందులో ఒక పెద్ద ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా కట్ చేసి వెయ్యండి. అలాగే 2 చిన్న టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసి వెయ్యండి. ఇప్పుడు 3 ఎండుమిర్చీలు, కొత్తిమీర పోజను కూడా వేసి మీడియం ఫ్లేమ్పై బాగా ఫ్రై చేయండి. టమాటాలు బాగా మెత్తబడాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల పేస్ట్కు మంచి రుచి వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. వేడిగా ఉన్నప్పుడే గ్రైండ్ చేస్తే రుచి కొద్దిగా మారుతుంది. కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇందులో నీళ్లు వేయకుండా గ్రైండ్ చేస్తే మరింత బావుంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో మరో 1 టేబుల్ స్పూన్ నూనె వేయండి. కొద్దిగా కరివేపాకు, ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పూర్తిగా పోయే వరకు బాగా వేయించండి. ఈ స్టెప్ చాలా ముఖ్యమైనది. పచ్చివాసన ఉంటే చికెన్ రుచి అంత బాగా రాదు. ఇప్పుడు ముందుగా శుభ్రంగా కడిగి నీళ్లు పూర్తిగా వడకట్టిన 1/2 కిలో చికెన్ వేసి బాగా కలపండి. 2 నుంచి 3 నిమిషాలు చికెన్ను అలాగే ఫ్రై చేయండి. ఇలా చేయడం వల్ల చికెన్పై మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారం వేసి బాగా కలపండి. ఈ కారం మంచిగా చికెన్ ముక్కలకు పట్టే వరకు మంచిగా కలపాలి. తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్పై ఉడికించండి. చికెన్లో నుంచి నీళ్లు వస్తాయి కాబట్టి ఈ స్టేజ్లో నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి మంచిగా కలపాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా పేస్ట్ను వేసి చికెన్కు బాగా పట్టేలా కలపండి. ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూడండి. మసాలా మంచిగా చికెన్కు పట్టింది కదా, ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి మరోసారి బాగా కలపండి. ఈ సమయంలో మీకు గ్రేవీ చాలా గట్టిగా అనిపిస్తే మాత్రమే కొద్దిగా నీరు పోయండి. ఎక్కువ నీరు పోయకండి, ఎందుకంటే మనం డ్రై స్టైల్ చికెన్ సుక్కా తయారు చేస్తున్నాం. ఇప్పుడు మళ్లీ మూట పెట్టి చికెన్ పూర్తిగా మెత్తబడే వరకు ఉడికించండి. మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుతూ ఉండండి, అడుగు పట్టకుండా జాగ్రత్త. ఇప్పుడు మూత తీసి హై ఫ్లేమ్పై నీరు పూర్తిగా ఇంకిపోయే వరకు కలుపుతూ ఉండండి. ఈ స్టేజ్లోనే చికెన్కు అసలు రుచి వస్తుంది. మసాలా ప్రతి ముక్కకు బాగా పట్టి డ్రైగా మారాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లి మరో 2 నిమిషాలు కలిపితే మన సూపర్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ సుక్కా రెడీ అయిపోయింది. ఈ చికెన్ సుక్కాను వేడివేడి అన్నంతో తిన్నా, చపాతీతో తిన్నా, రోటీ లేదా పరాటాతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్, టేస్టీ, ఇంట్లోనే ఈజీగా చేసుకునే రెసిపీల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. మీ అందరి సపోర్ట్ వల్లే నేను కొత్త రెసిపీలు తీసుకొస్తున్నాను. అందరికీ చాలా ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో కలుద్దాం.